ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా శుభములు, ఆశీర్వాదములు, సమాధానం తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క పునరుత్థాన దినమందు, ఈ ఆదివారం మందు ఇలాగా మనమందరము కూడా ఒక కుటుంబముగా, సంఘముగా చేరి దేవుని పరిశుద్ధమైన నామాన్ని స్తుతించేందుకు, ఆరాధించేందుకు ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ చక్కని సమయాన్ని బట్టి, ఈ సహవాసాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో ఇలాగ మీ ముందుకు వచ్చి దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ఒక కుటుంబముగా ఇలాగ చేరి దేవుని ఆరాధించే కృప దేవుడు మనకిచ్చినాడు. మనముంటున్న మన స్థలాలలో, మనముంటున్న మన గృహాలలో ఈ ఆన్లైన్ సర్వీస్లో అందరూ కూడా మన కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మనం అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మనముంటున్న మన స్థలాలలో మన కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్య సహోదరుడు ప్రకాష్ మనలో ప్రార్థన ನಡಿಪಿస్తారు. ಪರಿಶುದ್ಧನೆ, ಮಹೋನ್ನತನೆ, ಪರಲೋಕದಲ್ಲಿರುವ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಮತ್ತೊಂದು ಆವರ್ತಿ ಈ ಶುಭ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನೆ, ನಿನ್ನ ಮಕ್ಕಳಾದ ನಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ನಿನ್ನ ಪಾದದ ಬಳಿಯಲ್ಲಿ ಒಂದುಗೂಡಿಸಿ ಅಪ್ಪ, ನಿಮ್ಮ ಕೃಪಾ ಸಿಂಹಾಸನದ ಎದುರು ನಿಂತು ಕರ್ತನೆ ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸಲು, ನಿಮ್ಮನ್ನು ಕೊಂಡಾಡಲು ಅಪ್ಪ, ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಹಾಡಿ ಹಾರೈಸಲು ಕೊಟ್ಟಿರುವ ಈ ಸುವರ್ಣ ಅವಕಾಶಕ್ಕಾಗಿ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ, ವಂದನೆಪ್ಪ. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರೇ, ನಮ್ಮ ಈ ಆರಾಧನೆಯನ್ನು ಕರ್ತನೆ ನೀವೇ ಆಧಿಕ್ಯತೆ ವಹಿಸಿ ಕರ್ತನೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮ ಮಾತ್ರ ಮಹಿಮೆ ಪಡಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಬೇಡುತ್ತೇವಪ್ಪ. ಎಲ್ಲರೂ ನಿಮ್ಮ ಸ್ವಾಧೀನಕ್ಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳಿ ಸ್ವಾಮಿ. ನಿಮ್ಮ ಅಭಿಷೇಕದಲ್ಲಿ ಮರೆ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನೆ ಈ ಮುಂಜಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಪರಲೋಕದ ಒಂದು ಮಹಿಮೆ ಸ್ವಾಮಿ, ಈ ಅನುಭವಿಸುವ ಒಂದು ಕೃಪೆ ನಿನ್ನ ಮಕ್ಕಳಾದ ನಮಗೆ ಎಲ್ಲರಿಗೆ ನೀಡಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಬೇಡುತ್ತೇವಪ್ಪ. ಎಲ್ಲ ಘನ, ಮಾನ, ಮಹಿಮೆ ನಿಮಗೆ ನಾವು ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ಹಾಡುವ ಸ್ತುತಿ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ, ಹಾಡುಗಳಲ್ಲಿ ಅಪ್ಪ, ವಾಕ್ಯದ ಭಾಗಗಳಲ್ಲಿ ಸಮಸ್ತ ವಿಷಯದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ನೀವೇ ಇದ್ದು ನೀವೇ ಮಹಿಮೆ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ನಾವು ಬೇಡುತ್ತಾ ನಮ್ಮನ್ನೇ ನಿಮ್ಮ ಹಸ್ತಕ್ಕೆ ಒಪ್ಪಿಸಿಕೊಡುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಬೇಡಿ ಪಡೆದುಕೊಂಡಿದ್ದೇವೆ ನಮ್ಮ ತಂದೆಯಾದ ದೇವರೇ. ಆಮೆನ್, ಆಮೆನ್. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మనం అందరం కలిసి కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు ప్రణీత్ రాసినటువంటి ఈ పాటను మనం అందరం కలిసి ఈ పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రియులారా, చప్పట్లు ಸಂತೋಷದಿಂದ. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ. హరి కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, రక్షించుటలో రోషము గలవాడు. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, రక్షించుటలో రోషము గలవాడు. నిజముగా మొర్రపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవుడు. నిజముగా విశ్వసించు వారిని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. ప్రార్థనే మన వాగ్దానము, ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన అధికారము, ప్రార్థనే ప్రాముఖ్యము. ప్రార్థనే మన వాగ్దానము, ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన అధికారము, ప్రార్థనే ప్రాముఖ్యము. ప్రార్థించుమా ఓ సంఘమా, పోరాడుచు జయమొందుమా. ప్రార్థించుమా ఓ సంఘమా, పోరాడుచు జయమొందుమా. హల్లెలూయా, చప్పట్లు.
చెవులకు వినబడలేని హృదయము ఎరుగని సంగతులెన్నో సిద్ధపరచను యేసయ్యా. హృదయము ఎరుగని సంగతులెన్నో సిద్ధపరచను యేసయ్యా. స్తుతి స్తోత్రము చెల్లించుచు ప్రతిమాలు పొందుము. స్తుతి స్తోత్రము చెల్లించుచు ప్రతిమాలు పొందుము. ప్రార్థించుమా ఓ సంఘమా, పోరాడుచు జయనందుమా. ప్రార్థించుమా ఓ సంఘమా, పోరాడుచు జయనందుమా. అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే, అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా చేయుటకు సమర్థుడు యేసయ్యా. అత్యధికముగా చేయుటకు సమర్థుడు యేసయ్యా. స్తుతి స్తోత్రము చెల్లించుచు ప్రతిమాలు పొందుము. స్తుతి స్తోత్రము చెల్లించుచు ప్రతిమాలు పొందుము. ప్రార్థించుమా ఓ సంఘమా, పోరాడుచు జయమందుమా. ప్రార్థించుమా ఓ సంఘమా, పోరాడుచు జయమందుమా. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, రక్షించుటలో రోషము గలవాడు. కృప చూపుటలో ఐశ్వర్యవంతుడు, రక్షించుటలో రోషము గలవాడు. నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవుడు. నిజముగా విశ్వసించు వారిని ఎన్నడూ సిగ్గుపడనివ్వడు. ప్రార్థనే మన వాగ్దానము, ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన అధికారము, ప్రార్థనే ప్రాముఖ్యము. ప్రార్థనే మన వాగ్దానము, ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన అధికారము, ప్రార్థనే ప్రాముఖ్యము. ప్రార్థనే ప్రాముఖ్యము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ సాంగ్ తర్వాత పాట చెప్పండి. ఎంత మంచి దేవుడవు యేసయ్యా అనే పాట పాడుకుందాం. ಚಪ್ಪಾಳೆ ಪ್ರಿಯರೇ, ಸಂತೋಷದಿಂದ ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరని
మంచి దేవుడు యేసయ్యా. Glory, hallelujah. Pado. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. దేవా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. వందన రాజా స్తోత్రమా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిన నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. స్తోత్ర రాజా. ఓ హల్లెలూయా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేదయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేదయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. దేవా నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. నా చింతలన్నీ తీరనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడు యేసయ్యా. ఎంత
మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడి మన కళ్ళు మూసుకొని కొంతసేపు ప్రభును మనం ఆరాధించుకుందాం ప్రియులారా. దయతో అందరూ కూడా మనం ఉంటున్న మన స్థలాలలో అందరూ కూడా మనం లేచి నిలబడి మన కళ్ళు మూసుకొని మన ప్రభును మనము ఆరాధించుకుందాం ప్రియులారా. ఈ సమయంలో ఇంతవరకు ప్రియులారా దేవుడు మనకు తోడుగా ఉండి మనం పాటలు పాడుతున్నప్పుడు ప్రభు మన పాటలలో ప్రభు ఉండి ఆయన నామము మహిమపరచబడి ఉంటున్నది ప్రియులారా. ఇది ప్రభును మనము ఆరాధించే ఆరాధన సమయం ఉంటున్నది ప్రియులారా. దయతో అందరూ కూడా మన కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు కూడా కళ్ళు తెరిచేటట్టు చూడొద్దండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనలో మనతో కూడా ఉండి మనమును బలపరిచి ఆయన కృపా మహదైశ్వరము చొప్పున ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు నూతన బలముతో, నూతన శక్తితో, నూతన అభిషేకముతో ప్రభు మనములు నింపి ఆయన మనములు బలపరిచి ఆయన సన్నిధిలో శక్తిమంతుడుగా నిలబెట్టుకున్నట్లుగా థ్యాంక్ యూ లార్డ్. ఇదిగో దేవా నా జీవితమని దేవునికి మన జీవితాలు అప్పగించుకుంటూ ఓ స్తోత్రం. ఈ ఆరాధనలో ప్రభును మనం ఆరాధించుకుందాం ప్రియులారా. ఎవ్వరు కూడా కళ్ళు తెరిచేటట్టు చూడొద్దండి. ವಂದನೆ ಸ್ವಾಮಿ. ఎస్ జీసస్ హల్లెలూయా. ಆರಾಧಿಸುತ್ತೇವೆ ಕರ್ತನೇ. ఓ హల్లెలూయా. ಓ ನಿಮ್ಮನ್ನೇ ಕೊಂಡಾಡುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. స్తోత్రం. ನಮ್ಮ ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾಗಿರುವ ನಮ್ಮ ದೇವರು ಕರ್ತ ನೀವು. ಉನ್ನತವಾದ ನಮ್ಮ ದೈವರು ಸ್ವಾಮಿ, ಸರ್ವಂತರ್ಯಾಮಿ ಆಗಿರುವ ನಮ್ಮ ದೈವರಲ್ಲವೇ ನೀವು. స్తోత్రం ప్రభు. ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಓ ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳು ಸ್ವಾಮಿ ಅಗಾಧ ಗರ್ಭದಲ್ಲಿ ಕೂಡ ಕರ್ತನೆ ನೋಡುವಂಥದ್ದಾಗಿದೆ ಪಾ. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ನಿಮಗೆ ಮರೆ ಯಾವುದೂ ಇಲ್ಲಪ್ಪ. ಉನ್ನತವಾಗಿರುವ ನಮ್ಮ ದೈವರು ಸ್ವಾಮಿ. స్తోత్రం ప్రభు. ಈ ಮುಂಜಾನೆ ವೇಳೆಯಲ್ಲಿ ಕರ್ತನೆ ಎಸ್ ನಮ್ಮ ಈ ಆರಾಧನೆಯಲ್ಲಿ ಸ್ವಾಮಿ, ಓ ನಿನ್ನ ಪಾದದ ಬಳಿಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಒಂದುಗೂಡಿರುವಾಗ, ಓ ನಿಮ್ಮ ನಾಮವನ್ನು ನೆನೆಸುವಾಗ ಕರ್ತನೆ, ಓ ನಮ್ಮ ಹೃದಯಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಓ ಒಂದು ಪರಿವರ್ತನೆ ಮೂಡಲಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಬೇಡುತ್ತೇವೆಪ್ಪ. ಎಸ್ ಜೀಸಸ್. ಓ ಹಲ್ಲೆಲೂಯಾ. స్తోత్రం ప్రభు. ನಿನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸ್ವಾಮಿ ಎಸ್ ಪರಿವರ್ತನೆ ಉಂಟು ಕರ್ತನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ಹೃದಯಗಳನ್ನು ಸ್ವಾಮಿ ಶೋಧಿಸುವ ನಮ್ಮ ದೈವರಪ್ಪ ನೀವು. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಓ ನಿಮಗೆ ಅಂಗೀಕಾರವಾದ ಪಾತ್ರೆಗಳಾಗಿ ನಾವಿರಬೇಕು ಕರ್ತನೆ. ಓ ಆರಾಧಿಸುತ್ತೇವೆ, ಓ ಆರಾಧಿಸುತ್ತೇವೆ. హల్లెలూయా. ఆకాశమందున ఆసీనుడైన యేసయ్యా నీకే వందనం. ఆకాశమందున ఆసీనుడైన నా యేసయ్యా నీకే వందనం. నీ వైపునే, నీ వైపునే, నీ వైపునే, నీ వైపునే నా కన్నులే నీ వైపునే తేరి చూచుచున్నవే. నా కన్నులే నీ వైపునే తేరి చూచుచున్నవే, చూచుచున్నవే.
అనుకోని ఆపదలే నా అంతరంగమునే చిదిమేస్తున్నాయే. ఎన్నెన్నో వేదనలు అనుకోని ఆపదలే నా అంతరంగమునే చిదిమేస్తున్నాయే. రావయ్యా యేసయ్యా నన్ను పైకి లేపుమయా, నీ వల్లే సర్వం సాధ్యమే. ఓ రావయ్యా యేసయ్యా నన్ను పైకి లేపుమయా, నీ వల్లే సర్వం సాధ్యమే. నీ వల్లే సర్వం సాధ్యమే. నీ వైపునే నీ వైపునే నీ వైపునే నీ వైపునే నా కన్నులే నీ వైపునే తేరి చూచుచున్నవే. నా కన్నులే నీ వైపునే తేరి చూచుచున్నవే చూచుచున్నవే. భారం నీపైనే ఆధారం నీలోనే, నమ్ముటకు లోకాన ఎవరు లేరయ్యా. నా భారం నీపైనే ఆధారం నీలోనే, నమ్ముటకు లోకాన ఎవరు లేరయ్యా. ఎవరున్నా లేకున్నా తోడెవరు రాకున్నా నీ సన్నిధి తోడే చాలయా. ఎవరున్నా లేకున్నా తోడెవరు రాకున్నా నీ సన్నిధి తోడే చాలయా. నీవుంటే చాలు యేసయ్యా, నీవే నా బలము యేసయ్యా. నీ వైపునే నీ వైపునే నీ వైపునే నీ వైపునే నా కన్నులే నీ వైపునే తేరి చూచుచున్నవే. నా కన్నులే నీ వైపునే తేరి చూచుచున్నవే చూచుచున్నవే. ఆకాశమందున ఆసీనుడైన నా యేసయ్యా నీకే వందనం. ఆకాశమందున ఆసీనుడైన నా యేసయ్యా నీకే వందనం. నా యేసయ్యా నీకే వందనం. Thank you, Jesus. Thank you, Lord. Oh, hallelujah. ಓ ನಮ್ಮನ್ನು ನೋಡುತ್ತಿರುವಂತ ನಮ್ಮ ದೈವರು ಸುಮ್ಮನೆ ಕೂತುಕೊಳ್ಳುವ ದೇವರಲ್ಲಪ್ಪ ನೀವು. Oh, ಸ್ವಾಮಿ, hallelujah. ನಮ್ಮ ಮನೋವೇದನೆಯನ್ನು ಅರಿತಿರುವ ನಮ್ಮ ದೇವರು ನೀವೊಬ್ಬರೇ ಕರ್ತನೆ.
ಒಪ್ಪಿದ್ದವರನ್ನು ಸ್ವಾಮಿ ನಮ್ಮನ್ನು ಮೇಲಕ್ಕೆದ್ದು ಪುನರಾವರ್ತಿ ಕರ್ತನೆ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸ್ಥಿರವಾಗಿ ನಿಲ್ಲುವ ಬಲ, ಆ ಶಕ್ತಿ, ಆ ಸ್ಥೈರ್ಯ, ಸಾಮರ್ಥ್ಯ ನಿಮ್ಮಿಂದಲೇ ಮಾತ್ರ ದೊರೆಯುವುದು ಕರ್ತನೆ. ನಿಮಗೆ ಸ್ತೋತ್ರಪ್ಪ, ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಎಷ್ಟೋ ವೇದನೆಗಳಲ್ಲಿ, ಎಷ್ಟೋ ನಿಂದೆಗಳಲ್ಲಿ ಕರ್ತನೆ, ಅವಮಾನಗಳಲ್ಲಿ, ಕಣ್ಣೀರಲ್ಲಿ ಕರ್ತನೆ, ನೊಂದು ಬೆಂದಿರುವ ನಮಗಳಿಗೆ ಕರ್ತನೆ ಆಶ್ರಯದ ಗೋಪುರವಾಗಿರುವ ನಮ್ಮ ದೇವರಲ್ಲಪ್ಪ ನೀವು. ಸ್ತೋತ್ರ ಪ್ರಭು, హల్లెలూయా. స్తోత్ర కర్తనే. థ్యాంక్ యూ జీసస్. ఓ స్తోత్ర కర్తనే. అందరూ కూడా నోళ్ళు తెరిచి ప్రభువును ఆరాధిస్తాం ప్రియులారా. ఆరాధిಸುತ್ತೇವೆಯಾ? ఎవరు మౌనంగా ఉండదు. ಆರಾಧಿಸುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ. ನಿಮ್ಮ ಹೊರತು ನಮಗೆ ಏನು ಇಲ್ಲ ಕರ್ತನೆ, ನಿಮ್ಮ ಹೊರತು ಬೇರೆ ಏನು ಕೂಡ ಇಲ್ಲಪ್ಪ. ఓ హల్లెలూయా. ವಂದನೆ ಸ್ವಾಮಿ. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ జీసస్. ఎన్నెన్నో వేదనలే, అనుకోని ఆపదలే నా అంతరంగమునే చిరివేస్తున్నాయే. ఎన్నెన్నో వేదనలే, అనుకోని ఆపదలే నా అంతరంగమునే చిరివేస్తున్నాయే. రావయ్యా యేసయ్యా, నన్ను పైకి లేపుమయ్యా, నీ వల్లే సర్వం సాధ్యమే. ఓ రావయ్యా యేసయ్యా, నన్ను పైకి లేపుమయ్యా, నీ వల్లే సర్వం సాధ్యమే. నీ వల్లే సర్వం సాధ్యమే. నీ వల్లే సర్వం సాధ్యమే. నీ వైపునే, నీ వైపునే, నీ వైపునే, నీ వైపునే నా కన్నులే, నీ వైపునే తేరి చూచుచున్నవే. నా కన్నులే నీ వైపునే తేరి చూచుచున్నవే, చూచుచున్నవే. ఆకాశమందున ఆసీనుడైనా నా యేసయ్యా, నీకే వందనం. ఆకాశమందున ఆసీనుడైనా నా యేసయ్యా, నీకే వందనం. నా యేసయ్యా, నీకే వందనం. స్తోత్రం ప్రభు, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకే వందనాలు చెల్లిస్తుంటున్నాం నా తండ్రి. ఇంతవరకు ప్రభువా ఈ ఆరాధనలో యేసయ్యా మీరు మాకు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి మీరు మహిమ పొందినందుకు నేను మేము స్తుతిస్తుంటున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభువా స్తుతుల పైన సింహాసన ఆసీనుడై ఉండే దేవుడు మీరు తండ్రి. ఈ ఆరాధనలో మీరు మాకు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి మా ఆరాధన నీ సన్నిధికి ఇంపైన సువాసైన హోమముగా నీ సన్నిధికి మీరు చేర్చుకున్నందుకు నేను స్తుతిస్తుంటున్నాము నాయన.
మా ఆరాధనకు యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, నిన్ను ఘనపరుస్తున్నాము నాయన. దాన్ని ముందు జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు మాకు తోడుగా ఉండండి నాయన. వాక్య పరిచయంలో పరిశుద్ధాత్మ దేవా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని నీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇంతవరకు మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించి ఆరాధించే గొప్ప కృపను, ధన్యతను దేవుడు మనకిచ్చినాడు. అందరి బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో పాస్టర్ ప్రణీత్ ఉన్నారు. పాస్టర్ ప్రణీత్ మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. అందరు కూడా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం ఉందాం. హల్లెలూయా. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఆమేన్. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. త్వరగా యాకోబు పత్రిక ఒక 2 రెఫరెన్స్ చెప్తాను, త్వర చదవాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. బిగ్గరగా చదువుతుంది ఎవరన్నా? వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడుడి. మీ నవ్వు మీ దుఃఖమునకును మీ ఆనందము చాలు చింతకు మార్చుకొనుడి. హల్లెలూయా. మామూలుగా సాధారణంగా వాక్యం ఏమిటో చెప్పండి, సంతోషపడండి. మరలా చెప్పుదును, కానీ ఈరోజు వాక్యం డిఫరెంట్ అండి. ఏడవండి. ఒకవేళ సంతోషపడితే ఆ సంతోషాన్ని కాస్త చింతకు మార్చుకోండి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకు మార్చుకోండి. వ్యాకులపడండి, దుఃఖపడండి, ఏడవండి. ఇంకొక వాక్యం యెర్మీయా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనం. హలో 20. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. వినండి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏం విద్య అండి? అంగలార్పు విద్య నేర్పండి. ఈరోజు నా ప్రసంగాంశము అంగలార్పు విద్య. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంకి వెళ్దాం. జీవం కలిగిన దేవుని ఆత్మ మా మధ్యలో సంచారము చేయండి తండ్రి. మా దేవ, మా ప్రభు, మా యేసయ్య పాసన్నిధికి వస్తున్నాం. మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీరు మాట్లాడితే జీవిస్తాము తండ్రి. జీవితాలు మారిపోయేంతలాగా మాట్లాడండి ప్రభువా. అభివృద్ధి చెందేలాగా మాట్లాడండి తండ్రి. ఆత్మలో తండ్రి ప్రభు అభివృద్ధి చెందేలాగా మాట్లాడమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్, గట్టిగా ఆమేన్. ఈరోజు ప్రసంగం అంశం ఏంటి చెప్పండి? అంగలార్పు విద్య. అంగలార్పు అంటే ఏంటి? రోదన, ఏడ్పు. హల్లెలూయా. అంగలార్పు విద్య గురించి మాట్లాడదాం ఈరోజు. ఈ వాక్యం చూడండి ఎంత బాగుందో. స్త్రీలారా అంటే కేవలం స్త్రీలు కాదు, పురుషులు కూడా వస్తారనుకోండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము నేర్పించండి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్చుకోండి. కన్నడలో చాలా బాగుంటుందండి. ಸ್ತ್ರೀಯರೇ ಯೆಹೋವನ ನುಡಿಯನ್ನು ಕೇಳಿ ಆತನ ಬಾಯಿಂದ ಹೊರಟ ಮಾತಿಗೆ ಕಿವಿದೆರೆಯಿರಿ. ನಿಮ್ಮ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೂ ಗೋಳಾಟವನ್ನು ಕಲಿಸಿರಿ. ಏನು నేర్పించాలంట? ನಿಮ್ಮ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೂ ಗೋಳಾಟವನ್ನು ಕಲಿಸಿರಿ. ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನ ನೆರೆಯವಳಿಗೂ ಶೋಕ ಗೀತವನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಅಭ್ಯಾಸ ಮಾಡಿಸಿರಿ. ಶೋಕ ಗೀತ ಅనండి. ఆమేన్. సాడ్ సాంగ్, సెంటిమెంటల్ సాంగ్. ఆమేన్. ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. పాటలు చాలా రకాలు ఉంటాయి కదండి. స్తుతి పాట, ఆరాధన పాట, వర్షిప్ సాంగ్, ప్రైజ్ సాంగ్, థ్యాంక్స్ గివింగ్ సాంగ్, ప్రేయర్ సాంగ్ అని ఉంటాయి కదా. ఇంకొక సాంగ్ ఉంది, దీని గురించి ఎక్కువ మనకు తెలీదు. దాన్ని లామెంట్ అంటారు ఇంగ్లీష్లో. విలాప వాక్యములు, విలాప గీతము, శోక గీతము, అంగలార్పు.
కీర్తనలో 150 పాటలు ఉన్నాయి. ఆ 150 కీర్తన 150 పాటల్లో దగ్గర 50 పాటలు అంగలార్పే. కొన్ని పాట ఇంకా మిగతా పాటలు స్తుతి గీతము, తర్వాత స్తోత్ర గీతము, తర్వాత ఆరాధన గీతాలు ఉంటాయి. దగ్గర 3వ వంతు 3వ భాగము దగ్గర 50 అధ్యాయాలు అంగలార్పు. అంగలార్పు అనండి గట్టిగా. అంగలార్పుని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేయర్ ఇన్ పెయిన్ అని చెప్పొచ్చు. ప్రేయర్ ఇన్ పెయిన్. పెయిన్ అంటే ఏంటి? నొప్పి, గుండె భారం, గుండె బాధ. మామూలుగా ప్రార్థన చేయడం వేరే, గుండె బరువు ఎక్కిపోయి బాధలో ప్రార్థన చేయడం వేరే. మామూలుగా ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా నాకు అది దయచేయండి, ప్రభువా ఇది దయచేయండి, ప్రభువా కనికరం చూపించండి ప్రభువా. కానీ గుండె భారంతో ప్రార్థన ఎలా ఉంటుంది తెలుసా? ఎన్నాళ్ళు ప్రభువా, ఎన్ని రోజులను ప్రార్థన చేయాలి ప్రభువా, ద్వారం తెరవవా తండ్రి. ఇది ఏంటిది? అంగలార్పు. అంగలార్పు స్పెషలిస్టులు ఉండాలండి. బైబిల్ ఉన్నారండి. ఎర్మియా భక్తుడు, ఆయన అంగలార్పు స్పెషలిస్ట్. ఆయన విలాప ప్రవక్త, ఏడ్చే ప్రవక్త అని పిలుస్తారు ఆయనని. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఒక భయంకరమైన నిజం, భయంకరమైన సత్యం, అద్భుతమైన సత్యాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. మామూలుగా అయితే మనం చాలాసార్లు ఏమంటామంటే ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి. ఈరోజు కొంచెం వాక్యం అంటే అది వేరే ఇది వేరే అని కాదు, కొంచెం కాంటెక్స్ట్ వేరే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీ ఆనందం కాస్త దుఃఖంగా మార్చుకోండి. చాలు, సంతోషించింది చాలు. మీ ఆనందాన్ని దుఃఖంగా మార్చుకోండి. మీ సంతోషాన్ని చింతగా మార్చుకోండి. దుఃఖపడండి, ఏడవండి, వ్యాకులపడండి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒక మాట వినండి పిల్లలు, ఒక అద్భుతమైన మాట చెప్తాను వినండి. త్వరగా రెండు రెఫరెన్స్ చెప్తాను, త్వరగా చదవాలి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 13, 14, 15, 16. మొన్న ఫాస్టింగ్ ప్రేయర్లో ఇది ఒక మాట చెప్పాను, దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇస్తాను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 13, 14, 15, 16. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జింటయు, మా దేవుని వెంబడింపక వెనుక తీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేక్తమైన మాటలు వంచుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది. నీతి దూరమున నిలుచుచున్నది. నీతి దూరంగా ఉంది. సత్యము సంత వీధులలో పడి ఉన్నది. ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను. చెడుతనము విసర్జించిన వాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుట యెహోవా చూచెను. అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఇది ఆయన చూచెను. మధ్యవర్తి లేకుండా చూచి ఆశ్చర్యపడెను. చాలు. ఇంగ్లీష్లో చూడండి, అక్కడ ఏముందో. అండ్ హీ సా దట్ దేర్ వాజ్ నో మ్యాన్ అండ్ వండర్డ్ దట్ దేర్ వాజ్ నో ఇంటర్సెసర్. ఇంటర్సెసర్ అంటే విజ్ఞాపనకర్త అని అర్థం. ఇంటర్సెసర్ అంటే ప్రార్థన చేయవాడని అర్థం. దేవుడంట దేశాన్ని ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు దేశాన్ని చూస్తున్నాడంట. దేశంలో న్యాయం లేదు, సత్యము లేదు. సత్యం బజారు పాలైపోయింది, సంత వీధిలో పడిపోయింది. ధర్మము లేదు, న్యాయము లేదు, అన్యాయం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడు చూశాడంట. ఒక్కడైనా ప్రార్థన చేసేవాడు ఉన్నాడేమో చూసినాడంట. ఒక్కడు కూడా ప్రార్థన చేసేవాడు లేకపోవడంతో దేవుడు చూసి ఆశ్చర్యపోయాడంట. చెప్పే అర్థమవుతుందండి మీకు? దేశంలో భయంకరమైన పరిస్థితి ఉంది. ఇంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఒక్కడు కూడా ప్రార్థన చేయట్లేదు కదా అని చూసి దేవుడు ఏమైందంట? షాక్, ఆశ్చర్యపడినాడంట. మీకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఒక ఇంట్లో చావు అయిందండి. ఆ చావు అయినప్పుడు ఇంటి సభ్యుడు సినిమాకి పోతే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఏం పట్టనట్టు, షికారులు కొట్టకపోయినా ఎట్లుంటే చెప్పండి? ఇంట్లో చావు అయింది, తెలిసి కూడా సినిమాకి పోయి, షికారులకు పోయి, అక్కడ బయటకు టీ తాగొస్తానని పోతే ఎట్లుంటే చెప్పండి? జనాలకు ఆశ్చర్యం కలగదా? ఇంట్లో చావు జరిగితే కూడా నీకు కొంచెం కూడా ఏం లేదు కదరా, నీకు ఫీలింగ్స్ చచ్చిపోయినా మనిషి కాదా నువ్వు అంటారా లేదా? ఆశ్చర్యపోతారు. చూసారా? అలా దేవుడు ప్రజలను చూసి ఆశ్చర్యపోతున్నాడంట. ఒరే, నీ దేశము భంగమైపోయింది కదరా,
అయినా కూడా నీకు కొంచెం కూడా పట్టట్లేదేంటి, అసలు ప్రార్థన చేయట్లేదేంటి నువ్వు అని దేవుడు ఏమవుతున్నాడంట, ఆశ్చర్యపోతున్నాడంట. అరే ఒక్కడు కూడా అసలు ప్రార్థన చేసేవాడు లేకపోవడం ఏంటి. అలాగే యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, నీ నామమును, యెషయా గ్రంథం 64:7, నీ నామమును బట్టి మొర్రపెట్టువాడు ఒక్కడూ లేకపోయాను, నిన్ను ఆధారము చేసుకున్నట్టుగా తను తాను ప్రోత్సాహపరుచుకున్నవాడు ఒక్కడూ లేకపోయాను కదా. ಈಗ ನಿನ್ನ ಹೆಸರೆತ್ತಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ನಿನ್ನನ್ನು ಆಶ್ರಯಿಸಲು ತ್ರಾಣ ತಂದುಕೊಳ್ಳುವವನು ಎಲ್ಲಿಯೂ ಇಲ್ಲ. ప్రాణంలో త్రాణ అంటే ఇంత బాధ జరుగుతుంది కదా ప్రభు అని వాడిని రేపుకునేవాడు ఎవడు లేడు కదా అని దేవుడు బాధపడుతున్నాడు అంటండి. అంటే యాక్చువల్గా ఏం జరగాలంటే, ఎక్కడైనా బాధ జరిగినప్పుడు, ఎక్కడైనా కష్టం జరిగినప్పుడు, ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు, ఎక్కడైనా పాపం జరుగుతున్నప్పుడు పరిశుద్ధులకు రెచ్చిపోవాలి. పరిశుద్ధులు ఏం చేయాలి, పురిగొలుపుకోవాలి. దేశం పాడైపోతున్నప్పుడు నీతిమంతులు ఏం చేయాలి చెప్పండి, బాధపడాలి, ఏడవాలి దేవుని సన్నిధిలో. అయ్యా నా దేశం ఇంత పాడైపోయింది కదా ప్రభువా, రక్షించండి తండ్రిని బాధపడాలి. బాధపడకపోతే దేవుడు బాధపడతాడు. హల్లెలూయా. ఒకసారి మీ ఇంటి గురించి మాట్లాడదామండి. మీ ఇంట్లో భయంకరమైన పరిస్థితి ఉంది, పాపము తాండవం ఆడుతూ ఉంది మీ ఇంట్లో, అసలు ఆశీర్వాదాలు లేవు, శాపం మీద శాపం ఉంది, మరణం వస్తూ ఉంది, వ్యాధి వస్తూ ఉంది, కుటుంబం సరిగ్గా లేదు, చిన్న భిన్నం అయిపోయింది, అయినా కూడా అంత కామ్గా ఎలా ఉంటున్నావు? హల్లెలూయా. ప్రార్థన చేసేవాడు ఎవడు లేడేంటి? దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇది ఎలా ఉండగలరా మీరు, నాకు అర్థం కావట్లేదు. నేను నేర్పించిన విద్య కాదు కదా మీకు ఇది. ఇప్పుడు తల్లిదండ్రులకి స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది, ప్రిన్సిపల్ నుంచి, అర్జెంటుగా మీరు స్కూల్కి రండి అని. తల్లిదండ్రులు ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నప్పుడు ప్రిన్సిపల్ అంటాడు, ఏమంటాడు చెప్పండి, మీ పిల్లోడు చాలా అబద్ధాలు ఆడుతున్నాడండి. ఏంటి, చాలా అబద్ధాలు ఆడుతున్నాడు. తల్లిదండ్రులు చెప్పే మాట ఏంటో తెలుసా, ఇది మేము నేర్పించలేదే, మా పిల్లోడు అలాంటి వాడు కాదే, మంచోడే. మీరు షాక్ అవుతారు చూసారా, అరే నేను నేర్పించకుండా ఎలా వచ్చింది వీడికి అని. కరెక్ట్ లేదు, నేను అర్థమవుతుందా? అలాగే దేవుడు షాక్ అవుతున్నాడు, నేను నేర్పించలేదే, ఇంత కామగా ఉండడం నేను నేర్పించలేదే. ఏమైనా దేశంలో కొంచెం బాధ ఏమైనా ఒక అన్యాయం జరిగితే పరిస్థితులు తల్లడిల్లిపోవాలి కదా, గుండె బాదుకొని ప్రార్థన చేయాలి కదా. కుటుంబం కొంచెం ఏమైనా కష్టం వస్తే, కుటుంబంలో ఏదైనా భయంకరమైన కష్టం వస్తే, సంఘంలో ఏదైనా కష్టం వస్తే నీతిమంతులందరూ కలిసి విలాప గీతం ఎత్తాలి కదా. ఎంత సైలెంట్గా ఉంటున్నారు, ఇది ఎలా సాధ్యమో అని దేవుడు ఆశ్చర్యపోతూ ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఎందుకు తెలుసు, ఒక మాట వినండి ప్రియులారా, ఎక్కడైతే విలాపము జరుగుతుందో, ఎక్కడైతే శోకగీతం ఉంటుందో, ఎక్కడైతే ప్రాణంలో త్రాణ పుట్టించుకొని ప్రభువా నా దేశాన్ని కాపాడండి అని గోలాడతారో అక్కడ దేవుడు రాకుండా ఉండలేడు. రామని చెప్పట్లేదండి మీరు? హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ మొర దేవుని చెవులు జొచ్చిందంటండి. ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నారు, ఆ బానిసత్వంలో ఉన్నప్పుడు చాలా కష్టపడుతూ ఉన్నారు, కానీ వాళ్ళు బాధపడుతూ మొర్ర పెడుతున్నప్పుడు ఆ మొర్ర డైరెక్ట్ యెహోవా చెవులు జొచ్చిందంటండి, లోపలికి వెళ్ళిపోయిందంట. ఆమేన్. కాలు మీద కాలు వేసుకొని ప్రార్థన చేస్తే చేస్తాను లేకుంటే లేదనేవాడు ప్రార్థన చేసేవాడు దేవుడు లెక్క కూడా చేయడు. నువ్వు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత. నేను చర్చికి రావడమే పెద్ద అండి, ఇంకా ప్రార్థన చేయడమా, దేవుడు ఆశీర్వదిస్తే లేకుండా లేదు అన్నామంటే దేవుడు అక్కడే మొత్తుతాడు, జాగ్రత్త. ఆమేన్. నేనేమంటా ఉన్నానంటే దేవునికి ఏది ఇష్టమో తెలుసా, తగ్గించుకొని విలపించడం, దేవుని సన్నిధిలో రోధించడం దేవునికి చాలా ఇష్టం. ఆమేన్ చెప్పండి. బైబిల్లో ప్రవక్తలు కానివ్వండి, మంచి దైవ సేవకులు కానివ్వండి, వాళ్ళ జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే వాళ్ళ రెస్పాన్స్ ఏంటో తెలుసా, విలపించడం. ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతుందా? వాళ్ళ జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే వాళ్ళ ప్రతిక్రియ ఏంటో తెలుసా, దేవుని సన్నిధిలో పోయి గోలాడడం, ఏడవడం, గోజాడడం, దేవుని పాదాలు పెట్టుకొని అయ్యా నువ్వు కార్యం జరగకపోతే నేను చచ్చిపోతాను ప్రభువా, మీరే మాకు దిక్కు తండ్రి, మీరు కార్యం జరగకపోతే మేము చచ్చిపోతాం ప్రభువా, మాకు జీవితమే లేదు ప్రభు అని దేవుని సన్నిధిలో గోజాడేవాళ్ళండి. ఆమేన్. నిన్న యూత్ మీటింగ్లో వాక్యం విన్నాం, సిగ్గుమాలి ప్రార్థన చేశారంటండి వాళ్ళు, గోజాడినారంట, మాటికి ప్రార్థన చేసినారంట, విలాప గీతం ఎత్తుకున్నారు, ప్రభువా నువ్వు రక్షిస్తే కానీ ఈ కార్యం జరగదు ప్రభువా. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట చెప్తాను గమనించి, ఒక అద్భుతమైన మాట. దావీదుకి సౌలుకున్న తేడా అంటే తెలుసా, దావీదు పాపాలు చేశాడు, సౌలు పాపాలు చేశాడు.
కానీ దావీదు ఎందుకు ఎత్తైన ప్రదేశంలో ఉన్నాడు, దావీదు ఎందుకు అంత ఆశీర్వదించబడ్డాడంటే చిన్న సీక్రెట్ ఉందండి ఇక్కడ. దావీదుకున్న సీక్రెట్ ఏంటో తెలుసా? సౌలు తప్పులు చేసినాడు, దావీదు తప్పులు చేసినాడు. చెప్పాలంటే సౌలు కంటే దావీదే ఒక రెండు రెట్లు ఏంటి 4-5 రెట్లు దావీదు ఎక్కువ చేశాడు. అయినా కూడా దావీదు ఎందుకు ఆశీర్వదించబడ్డాడు తెలుసా? దావీదుకి ఒక సీక్రెట్ ఉంది. ఏంటో తెలుసా? దావీదుకి ఏడవడం తెలుసు. ఆమె చెప్పరా? దేవుని సన్నిధిలో రోదన చేయడం తెలుసు. సౌలు పాపం చేసినప్పుడు సమయంలో అంటాడు, రే నువ్వు పాపం చేసినావు కదా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు. రాజా నువ్వు చేసిన పాపం చాలా పెద్దది, దేవుడు నిన్ను తీసేస్తున్నాడు. అప్పుడు సౌలు అంటాడు, నేనేం తప్పు చేశానండి, ఏం మాట్లాడుతున్నావు మీరు? నువ్వు మొత్తం సంహరించలేదు కదా, గొర్రెలు తీసుకొచ్చుకున్నావు కదా అంటే ఏం మాట్లాడుతున్నా, నేను గొర్రెలు తీసుకురాలేదండి అంటే నాకు వినిపిస్తున్న సౌండ్ ఏంటి అన్నప్పుడు సౌలు కవరింగ్ చేస్తాడు. ఏం చేస్తాడంటే, నేను గొర్రెలు తెచ్చింది దేవుని ఆరాధన చేయడానికి అంతే, మీరు తప్పు అనుకుంటున్నారు నన్ను, చాలా మంచోడండి నేను. సౌలు కవరింగ్ మాస్టర్ అండి. తప్పులు చేసినప్పుడు కవర్ చేసుకున్నాడు. ఇది ఎందుకు తెచ్చుకున్నాను చెప్పండి, ఏదో వర్షిప్ చేద్దామని తెచ్చిన, అంతేగా నాకెందుకు చెప్పండి అని కవర్ చేసుకున్నాడు. కానీ దావీదు అలా కాదు. నాతాను ప్రవక్త వచ్చి, ఇదిగో గొర్రెను ఒకటి గొర్రెను చంపేసిన ధనవంతుడు నువ్వే అని తిట్టినప్పుడు దావీదు వెంటనే ఏం చేస్తాడు తెలుసండి? మోకాలు వండి కన్నీళ్ళ పర్యంతం అయిపోతాడు. ప్రభువా నన్ను క్షమించండి తండ్రి, నేను చేసిన పాపం పెద్దది ప్రభువా, నేను నీకు పరలోకానికి విరుద్ధంగా పాపాన్ని చేశాను తండ్రి, దయచేసి క్షమించండి ప్రభువా, నా మీద మాత్రం నీ ఉగ్రత నా మీద రానివద్దు ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి ప్రభు అన్నప్పుడు తప్పించుకున్నాడు దావీదు. హల్లెలూయా, ఆమేన్. దావీదుకున్న సీక్రెట్ ఏంటి చెప్పండి? దావీదుకి తెలుసు రోధించడం దేవుని సన్నిధిలో. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్తారా? కొంతమంది ఏడుస్తారు, దొంగ ఏడుపులు, ముసలి కన్నీరు అంటారు కదా దాన్ని. ఆ ఏడుపులు వేరే. అందరి ఇండ్ల దగ్గరికి పోయి నాకు ఎట్లయిన చూడు, నాకు ఎంత మోసం చేసినా చూడు, అది చూడు ఇది చూడని అందరి దగ్గర జాలి పడాలని చూసారా? ఆ ముసలి కన్నీరు కాదు దేవుడికి కావాల్సింది. ఎవరు లేనప్పుడు రహస్యంగా తలుపులు వేసుకుని గుండెలు బాదుకుంటూ, ప్రభువా నా దిక్కు నీవే యేసయ్యా, నీవు లేకపోతే నాకు బ్రతుకే లేదు ప్రభువా అని రోధించేవాళ్ళున్నారు చూసారా? అది నిజమైన విలాప గీతం. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నీ కుటుంబము శాపగ్రస్తములు ఉంటే, నీ కుటుంబం పాపములు ఉంటే, స్త్రీలారా వినండి, మీరు చేయాల్సిన పని రోదన నేర్చుకోండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ పిల్లలకి మీరు నేర్పించాల్సి ఏంటి చెప్పండి? రోదన, అంగలార్పు విద్య నేర్పించండి. అన్ని విద్యలు ఉంటే ఏదో సామెత చూడండి, అన్ని విద్యల నుండి ఈత రాకపోతే వేస్ట్ అనా ఏదో ఉంది కదండి, ఏదో ఉంది కదా, అన్ని విద్యల నుండి ఈత రాకపోతే వేస్ట్ అన్నట్టు, అన్ని విద్యల నుండి అంగలార్పు రాకపోతే వేస్ట్. చాలా విద్యావంతులు అండి, చాలా మంచి పెద్ద డిగ్రీలోనే మంచిది, కానీ ఒకరోజు నీకు ఆ డిగ్రీలు అవసరానికి వస్తాయో నాకైతే తెలియదు, కానీ అంగలార్పు విద్య మాత్రము పడిపోయినప్పుడు నిన్ను పైకి లేవనెత్తుతుంది. గట్టిగా ఆమేన్ చెప్తారా? గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, ఆమేన్. మీరు ఈ పరిస్థితిని ఒప్పుకోకూడదు. మీ భయంకర పరిస్థితులు వెళ్తున్నారా? మీరేం చేయాలి? జాగ్రత్తగా వినండి. అంగలార్పు చాలా రకాలుగా ఉంటుంది. ఒక 2 రకాలు నేను చెప్తాను. ఒకటి ఎలా ఉంటుందంటే పాప క్షమాపణ ఉంటుంది. రెండవది ఎలా ఉంటుందంటే ప్రేయర్ ఇన్ పెయిన్, చాలా బాధలో వచ్చే ప్రార్థన. దావీదు చేశాడు రిపెంటెన్స్ ప్రేయర్. దావీదు రిపెంట్ అయినట్లు మనం నేర్చుకోగలిగితే మన జీవితాలు పడినట్లు మనం పశ్చాత్తాపం నేర్చుకుంటే మన జీవితాలు నిజంగా బాగుపడతాయి ప్రియులారా. దేవుడి బాధ ఏంటంటే, మీరు ఇంత పాపము చేసి ఇంత తప్పు చేసి కూడా ఏమి తెలియనట్టున్నారు కదా, ఏం పట్టనట్టున్నారు కదా, ఇది ఎలా సాధ్యమని దేవునికే కోపం వస్తూ ఉందండి. దేవుడికి షాక్ అవుతున్నాడు దేవుడు. కొత్త నిబంధనలు ఇంకొకటి షాక్ ఇచ్చాడు తెలుసా మీకు? కొత్త నిబంధనలో ఈ షాక్ మంచి షాక్. ఇది కొత్త నిబంధనలు ఏం షాక్ చెప్పండి? యేసుక్రీస్తు అంటాడు, పద నేను మీ ఇంటికి వస్తాను పద అన్నప్పుడు ఆ శతాధిపతి అంటాడు, ప్రభువా నువ్వు మా ఇంటికి రావాల్సిన పని లేదు, ఇక్కడి నుంచి నీ నోటి మాట చెప్పు అక్కడ లేచి కూర్చుంటాడు అన్నప్పుడు యేసుక్రీస్తు ఆశ్చర్యపడినంట, బా ఏమి విశ్వాసం రా అని. అట్లా షాకులు ఇవ్వాలి తప్ప దేవునికి ఇట్లా షాకులు ఇవ్వకూడదండి. మనం ఎట్లా షాకులు ఇస్తాం చెప్పండి? ఏమి పట్టనట్టు ఎలా కూర్చుంటాం? హలో, ఈ మాట వింటున్న వాళ్ళు చాలా కన్నడలో ఒకసారి ఆ మాట చదవండి. ఇర్మియా గ్రంథం అదే 9:20. యెహోవన నుడియను
ಹಾ ಯೆಹೋವನ ನುಡಿಯನ್ನು ಕೇಳಿ ಹಾ ಆತನ ಬಾಯಿಂದ ಹೊರಟ ಮಾತಿಗೆ ಕಿವಿಗೊಡಿರಿ. ಹಾ ನಿಮ್ಮ ಹೆಣ್ಣು ಮಕ್ಕಳಿಗೂ ಗೋಳಾಟವನ್ನು ಕಲಿಸಿರಿ. ఏం మాట అండి అది? ఏం నేర్పియాలంట? గోలాటం తెలుసా అండి మీకు? గోలాటం తెలుసా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఇంట్లో చావు అయినప్పుడు ఎట్లా ఏడుస్తారు చెప్పండి? నార్మల్గా ఏడుస్తారా? అట్లా ఏడుస్తారా? ఎట్లా ఏడుస్తారు? అయ్యో మేకప్ యాడ్ చెడిపోతుంది అన్నట్లు ఏడుస్తారా? ఎట్లా ఏడుస్తారు చెప్పండి? చెప్పండి. సిగ్గు లేకుండా ఏడుస్తామండి, అంతేనా? అక్కడ 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 డిగ్నిటీ చూసుకోం. అక్కడ డిగ్నిటీ చూస్తారా? ఎలా ఉంటుంది తెలుసా? అక్కడ పిచ్చి పిచ్చి ఏడుపులు ఉండవు, పై పైన ఏడుపులు ఉండవు. ఎలా ఉంటుంది తెలుసా? గోలాటం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు అలాంటి రోదన చేయాలి. చాలు, సంతోషించింది చాలు, ఆనందించింది చాలు. దేశం నాశనం అయిపోతుంటే ఆనందిస్తావు నువ్వు. ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో రోదన నేర్చుకోవాలి. మీ పిల్లలకి రోదన నేర్పించండి. హల్లెలూయా. ఏం మాట అండి ఇది? ఏం విద్య నేర్పించాలంట? అంగలార్పు విద్య నేర్పించండి. ఎందుకు తెలుసా? ఫ్యూచర్ గ్యారంటీ అండి ఇది, ఇన్సూరెన్స్ ఉన్నట్లు. ఫ్యూచర్లో మనం చదువుకున్న చదువులు మనకు సహాయపడతాయేమో నాకైతే తెలియదు, కానీ ఈ అంగలార్పు విద్య మాత్రం ఖచ్చితంగా సహాయపడుతుంది. ఎందుకు తెలుసా? ఇతర విద్యలు ఉంటే గవర్నమెంట్ ఆదుకుంటుందేమో, అంగలార్పు విద్య ఉంటే పై గవర్నమెంట్ ఆదుకుంటుంది. గట్టిగా ఆమెని చెప్పండి. ఇతర విద్యలు ఉంటే కంపెనీలు ఆదుకుంటాయేమో, ఇతర విద్యలు ఉంటే కంపెనీలు ఆదుకుంటాయేమో, రండి మీకు జాబ్ ఇస్తామని చెప్పి. కానీ అంగలార్పు విద్య ఉంటే మాత్రం పరలోకం నీకు ఇన్సూరెన్స్ ఇస్తుంది. ప్రియులారా గట్టిగా ఆమెని చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నా బాధ అంతా ఏమంటే, నా మెసేజ్ అంతా ఏమంటే ఒకటి, ఏమంటే కుటుంబంలో భయంకర పరిస్థితులు జరిగితే, మీ సంఘంలో భయంకర పరిస్థితులు జరుగుతున్నప్పుడు, దేశంలో భయంకర పరిస్థితులు జరుగుతున్నప్పుడు మనం ఏం నేర్చుకోవాలి? అంగలార్పు విద్య నేర్చుకోవాలి. ఇది అందరి చేత కాదండి. ఈ అంగలార్పణ అందరి వల్ల కాదు. భయంకరమైన శ్రమలు గుండా పోయిన వల్ల మాత్రమే అవుతుంది. పైన భక్తి చేసే వాళ్ళకి ఇది అంగలార్పణ ఏం లైట్ అనిపిస్తుంది. ఒక మాట గమనించండి, ఒక మాట చెప్తాను. అంగలార్పు ఎలా ఉంటుంది మీకు ఆ సిచ్యువేషన్ చూపిస్తాను మీకు. చాలా భయంకర శ్రమలు గుండా వెళ్తున్న వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఇంకా ఎంత ప్రార్థన చేసినా వర్కౌట్ కానప్పుడు, భయంకరమైన కష్టాలు వచ్చేసినప్పుడు, శ్రమ మీద శ్రమ వచ్చినప్పుడు ఇంకేమైపోతుందంటే ఒకసారి విశ్వాసంలో కదిలిపోతాం. నేను కదిలిపోనండి, నేను నిశ్చలం. మీరు చెప్పొచ్చు, మీరు గొప్పలేమో, బైబిల్లో ఉండాల్సింది మీరంతా. కొంతమంది ఏం చేస్తారంటే విశ్వాసంలో పడిపోతారు. కొంతమంది ఆ భయంకరమైన పరిస్థితి, ప్రార్థన కూడా చేయలేరు, నోరు కూడా తెరుచుకోదు. ఎందుకంటే దెబ్బ మీద దెబ్బ పడినప్పుడు కష్టం అండి ప్రార్థన చేయడం. ఏమనుకుంటావు అయిపోయింది, ఈ రోజు నుంచి ఏం ప్రార్థన చేస్తావు, మానేద్దాంలే, బతికేద్దాం ఊరికే, ఇంక అయిపోయింది, చనిపోయింది ఊరికే, అట్లా బతికేద్దాం, పిల్లల కోసం బతికేద్దాం, వాళ్ళ కోసం బతికేద్దాం, వీళ్ళ కోసం బతికేద్దాం అని చెప్పి ఇంకా డిసైడ్ చేసేసుకుంటావు. ఇంకా ప్రార్థన ఏముందేమో, చదువుదాం, వాక్యం చూద్దాం, చర్చికి పోదాం, వస్తాం అంతే, పాటలు పడదాము, అందరు నవ్వుతాం, మనం నవ్వుదాం అంతే, అట్లే ఉండిపోదాము అని అనుకుంటూ ఉంటాం మనసులో. అలా అంటూ ఉంటావు కానీ కళ్ళెంబడి నీళ్ళు వచ్చేస్తాయండి. ఒక పక్క లాజికల్ మాట్లాడుతూ ఉంటావు, ఏముంది ఇంక అయిపోయింది బతుకు, ఏముంది ఇంకా దేవుడు నాతో మాట్లాడలే, ఇంకా కార్యాలు జరగవులే, ఇంత జరిగినా ఇంకేం అద్భుతాలు జరుగుతాయి అని నువ్వు లాజిక్ మాట్లాడుతూ ఉంటావు. నీ మెదడు ఒకటి మాట్లాడుతూ ఉంటుంది, నీ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అది కదా అంగలార్పు అంటే. హల్లెలూయా, ఆమేన్. నేను చెప్పేది అర్థమవుతుంది, ఈ అనుభవం అర్థమవుతుందా మీకు? డాక్టర్ రిపోర్ట్లు ఒకలాగా ఉంటాయి, ఆరోగ్యం బాగుండదు, ఏం ప్రార్థన చేసి ఏం ప్రయోజనం అని నేను డిసైడ్ అయిపోయి ఉంటావు. కానీ నీకు తెలియకుండానే నీ కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. ప్రభువా నీవు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు, లోపలకు ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఆమేన్. దావీదు అలాగే కదండి ప్రార్థన చేసేది. ఏం ప్రార్థన చేస్తారంటే, దుష్టుల క్షేమం చూసి ఎన్ని రోజులు ప్రభు నేను ఓర్చుకోవాలి, నేను నమ్ముకున్న వాళ్ళు, నేను నమ్మని వారంతా బాగుపడుతూ ఉన్నారు, వాళ్ళందరూ బాగున్నారు ప్రభు, నాకేం ప్రభు ఇలా ఉంది అని ఒక పక్క దేవుని తిరుగుతూ ఉన్నాడు, దేవుని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. ఇంకో పక్క ఏమంటాడంటే, వారు గడ్డి వల్లే వాడిపోతారు ప్రభు, కానీ నేను మాత్రం నిత్యం నీ సన్నిధిలో ఉంటాను. హల్లెలూయా. అంగలార్పు. ఆమేన్. మనము చాలా పాటలు పాడతాం కదా, స్తుతి పాటలు, ఆరాధన పాడతాం, కానీ అంగలార్పు పాటలు కొన్ని ఉంటాయండి. మనం కూడా పాడుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశం ముందు ఆశ్రయుడైన దేవ, ఆశ్రయుడైన యేసయ్య,
నీ వైపు నేను నా కన్నులు చూస్తూ ఉన్నాను. రావయ్య యేసయ్య నన్ను పైకి లేవనెత్తు. ఇది అంగలార్పు. ఇది స్తుతి గీతం కాదు, ఆరాధన గీతం కాదు. ఇదేంటిది? అంగలార్పు. తర్వాత ఇంకొక పాఠం చూడండి. నా వేదనలో కీర్తిని యేసుని. ఇవన్నీ స్తుతి గీతాలు కాదు, వర్షిప్ పాటలు కాదండి. ఇవన్నీ ఏంటి? అంగలార్పు. నీవు ఉన్నావని ఆదరిస్తావని, ఇవన్నీ అంగలార్పు పాటలు. కన్నడలో పాటలు చూడండి. మనమరుగో ನನ್ನ ದೇವನೇ ಕಣ್ಣೀರು ಒರೆಸುವ, ಹೇಳುವುದಾದರೆ ಪಾಡೋಣ ఒకసారి. ಹೇಳುವುದಾದರೆ ಸಯ್ಯಾ, ಹೇಳುವುದಾದರೆ ನಿನ್ನ ಮುಂದೆ ಹೇಳಿ ನಾಳುವೆ. ఆమేన్, హల్లెలూయా. ఇవన్నీ ఏంటివి? అంగలార్పు. ఇవన్నీ మామూలు పాటలు కాదండి. ఇవన్నీ మనం ఆరాధనలో పాడుకునే పాటలు కాదు. ఇవన్నీ వర్షిప్, స్తుతి అవన్నీ ఉంటాయి. కానీ ఈ కేటగిరీ వేరే. ఇవన్నీ ఏంటిది? అంగలార్పు. అంటే ఇది ఎలా ఉంటుందంటే బాధలో చేస్తున్న ప్రార్థన. వినడానికి ప్రార్థన పాటలాగా ఉంటుంది. దేవా దృష్టించు మా దేశం. ఇది ప్రార్థన పాట. ప్రార్థన చేసినటువంటి కొన్ని ఎలా ఉంటాయంటే, ప్రభువా, ఇంకోటి చూడండి, ఆ పాట గుర్తు రావట్లేదు. దిక్కు నీవే అనే ఏదో పాట చూడండి. సరే, అట్లా సాంగ్స్ అన్ని దాన్ని ఏమంటారు చెప్పండి? అంగలార్పు. ఆమేన్. నేనేం చెప్తా ఉన్నానంటే ఈ వాక్యం ద్వారా, ఇంకా చాలా మనకు టైం అయిపోయింది, ఇంకా చాలా వాక్యాలు వీలైతే నేను సెకండ్ భాగంలోకి చెప్పడానికి ట్రై చేస్తాను. కానీ జాగ్రత్తగా వినండి ప్రియులారా, నేను చెప్పి ఆ మాట చెప్పి ముగించేస్తా ఉన్నాను. సౌలుకు దావీదుకున్న తేడా ఏంటి చెప్పండి? దావీదుకి ఏం తెలుసు చెప్పండి? ఏం తెలుసు? రోదన చేయడం తెలుసు. హన్నాకి ఏం తెలుసు? ఆమేన్. హన్నాకి పెనునకున్న తేడా ఏంటి? హన్నాకి రోదన చేయడం తెలుసు. ఆమేన్. నీకు రోదన చేయడం తెలిస్తే పైనుంచి వస్తున్నాను ఆన్సర్. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటా ఉన్నానంటే నీకు రావాల్సింది రోషం కాదు. ఏం రావాలి? రోదన రావాలి. అందరి ముందు పోయి చెప్పుకోవాల్సిన పని లేదు. నేను ఏడవమంటే ఈ వాక్యం చెప్పినాను కదా, నేను రోడ్ల మీద తిరిగి అంత ఏడ్చుకుంటూ కూర్చున్నామని చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే రహస్యంగా తలుపులు వేసుకొని నీ దేవుని పరలోకమందు నీ దేవుని దగ్గర రోదన చేయి, విలపించు దేవుని సన్నిధిలో. ప్రభువా, ఏంటి ప్రభువా ఇలా అయిపోయిన పరిస్థితి? నువ్వు ప్రార్థన చేయి. దేవుని దగ్గర నువ్వు ఎంతనే ప్రార్థన చేయొచ్చు, ఎంతనే ఏడవచ్చు. నేను ఆపేటోడు లేడు. ఆమేన్. బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఆర్ట్, ఆ విద్య మనం మర్చిపోయినామండి. ఆమేన్. ఈరోజు నుంచి దేవుడు ఒక నూతన విద్య మనకు దయచేయను గాక. ఆ వ్యాకుల పడే దుఃఖపడేది, ఏడ్చేది మన దేవుడు మనకు నేర్పించును గాక. హల్లెలూయా. మనం మర్చిపోయాం, చాలాసార్లు మనం మర్చిపోయాం, బిజీలో పడి మర్చిపోయాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే దానికి ఆన్సర్ ఎక్కడుందంటే, సీక్రెట్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ ఎక్కడుందంటే అంగలార్పులో ఉంది, ఏడవడంలో ఉంది. ఆమేన్. ఒక మాట చెప్పిన ముగించేస్తాను. అందరూ బైబిల్లో చాలా పెద్ద పెద్దలందరూ ఏడ్చారండి. బైబిల్లో మన హీరో యేసయ్య ఏడ్చాడా? యేసయ్య ఏడవని ఉంటాను బాబు. ఏడ్చాడండి. ఎక్కడ ఏడ్చాడు? లాజరు సమాధి దగ్గర ఏడవలేదా? తర్వాత గెత్సేమనే తోటలో ఏడవలేదా? ఎలా ఏడ్చాడు చెప్పండి? చెమట రక్తంగా మారిపోయిందంట. ఆ ఏడుపు వేరే, అది అంగలార్పు వేరే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా కన్నీటితో ప్రార్థన చేశాడు కదండి. ఆయనకే ఏడవడం తప్పకపోతే ఇంక మనకేంటి చెప్పండి? సౌలు అంగలార్చలేదా? ఈ ముళ్ళు తీసే ప్రభు అని అంగలార్చలేదు దేవుని సన్నిధిలో? దావీదు అంగలార్చలేదా? ఎర్మియా, యెషయా, వీళ్ళందరూ కూడా స్పెషలిస్టులు అండి, ప్రొఫెషనల్స్. వీళ్ళందరూ స్పెషలిస్టులు దేవుని సన్నిధిలో. ఆమేన్. నేనేమంటా ఉన్నానంటే మనం కూడా దేవుని సన్నిధిలో అలా అంగలార్చేవారుగా ఉందుముగాక. ఆమేన్. ఇంకొక మాట చెప్పి నేను ముగించేస్తాను. దావీదు గొలియాతు స్టోరీ. ఆ గొలియాతు అన్ని మాటలు అంటూ ఉంటే అందరికీ ఏం పట్టనట్టు కూర్చున్నారు. అందరూ ఇశ్రాయేల్ ప్రజలందరూ ఏం పట్టనట్టు కూర్చున్నారు. కానీ ఒక్కడికి రోషం వచ్చిందండి. ఒక్కడికి రోషం వచ్చింది. నా దేవుని వీడి ఆయనకి ఎంత ధైర్యం వీడికి అని ఒక్కడికి రోషం వచ్చింది. దేవుడు అంతసేపు చూసి ఆశ్చర్యపడుతున్నారు. నా నామాన్ని వాడు అట్లా అంటే ఒక్కడు లేడా లేచేవాడు? ఒక్కడు లేచాడు. దేవుడు శబాష్రా, పద నేను నీ పక్షాన ఉంటానన్నాడు దేవుడు. అంతే. హల్లెలూయా. ఆమేన్. ఈరోజు దేవుడు కూడా మన కుటుంబంలో, మన సంఘంలో, మన దేశంలో, ఒకవేళ మీ కుటుంబంలో ఎవరు ప్రార్థన చేసేవారు లేకపోతే ఒక మాట చెప్తున్నా వినండి. మీ కుటుంబంలో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్న వ్యర్థమే, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు ఉన్న వ్యర్థమే. ప్రార్థన చేసేవాళ్ళు ఒక్కరు లేకపోతే నీ కుటుంబం పోయినట్టే.
హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబాలు ఎందుకు నిలబడుతున్నాయి తెలుసా? తెల్లారుజామున తల్లులు లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారు, రాత్రిపూట్ల తండ్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు పిల్లలు ఇంకా సజీవంగా ఉన్నారు. పిల్లల ఒక మాట గమనించి చెప్తున్నా వినండి. ఎర్మియా అదే అధ్యాయంలో ఉంటుంది. పైన చదువుకుంటూ పోతే మరణము మన కిటికీల మీదకి వచ్చేసింది, మన వాకిటి దగ్గర ఉంది, కాపాడేది ఎవరు లేరు కదా అని వెంటనే దేశం ఇంత భయంకర పరిస్థితులు ఉంది కదా అని వెంటనే దేవుడు ఏమంటాడంటే, ఇదిగో రోధించే స్త్రీల పిలవనంపుడి. దేవుడు ఏమంటాడు చెప్పండి? ఏమండి, దేశం పాడైపోతా ఉంటే దానికి ఆన్సర్ దేవుడు ఏమిచ్చాడు తెలుసా? రోధించే స్త్రీలను పిలవనంపుడి. ఎందుకంటే వాళ్ళు రోదన ప్రారంభిస్తే దేశం బాగుపడుతుంది, వాళ్ళు రోదన ప్రారంభిస్తే కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళు రోదన ప్రారంభిస్తే సంఘం బాగుపడుతుంది. ఈరోజు మీరు రోధించే స్త్రీలుగా, రోధించే పురుషులుగా ఉండును గాక యేసు నామములో. హల్లెలూయా, ఆమేన్. యాకోబు కూడా రోధించేవాడంట. ఎలా? మంచి మాట ఉంది. యాకోబు మగసిరి గలవాడై దేవునితో పోరాడలేదా? మగసిరి గలవాడే అని ఉంటుంది బైబిల్లో. అంటే బైబిల్ ప్రకారంగా నిజమైన మగతనము అంటే ఎక్కడ తెలుసుకోండి? ప్రార్థనలో. హల్లెలూయా. బైబిల్ నేను చెప్తున్న మాట కాదు. యాకోబు మగసిరి గలవాడే యెహోవాతో పోరాడును. ఆమేన్. అంటే ఈరోజు నిజమైన పోరాటం ఎక్కడుంది? నిజమైన మగసిరి ఎక్కడుంది చెప్పండి? ప్రార్థన, రోధించడంలో ఉంది, విలపించడంలో ఉంది. దేవుడు మన సంఘం మీదకి ఆ ఆత్మను దింపునుగాక, ఆ రోధించి ఆత్మను దింపునుగాక, అంగలార్చి ఆత్మను దింపునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా మాట ముగించేస్తున్నాం పిల్లరా. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లలకి ఏం నేర్పించాలి చెప్పండి? ఏం నేర్పించాలి? అంగలార్పు విద్య నేర్పించండి. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం, కన్ను మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాం పిల్లరా. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి దయచేసి. ఒక నిమిషం అందరు కలిసి ప్రార్థన చేయండి. ప్రభువా, నా మీదికి అంగలార్పు ఆత్మని తీసుకురండి తండ్రి. రోధించే స్త్రీగా, రోధించే పురుషుడిగా నన్ను మార్చండి ప్రభువా. నీ సన్నిధిలో వ్యాకుల పడేవాడిగా తండ్రి, దుఃఖపడేవాడిగా నన్ను మార్చండి తండ్రి. ఎందుకంటే మీరు రోధించగలిగితే దేవుడు రోషము గలవాడే పని చేయడం ప్రారంభిస్తాడు. సంగమా, నువ్వు రోధించగలిగితే నీ దేవుడు రోషము గలవాడే బయలుదేరుతాడు. మన సంఘం మీదకి, మన మీదికి ఆ అంగలార్చే ఆత్మ వచ్చునుగాక. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభువా. మాతో మాట్లాడినందుకు స్తోత్రము తండ్రి. నీ సన్నిధిలో విలపించే బిడ్డలుగా, నీ సన్నిధిలో రోధించే బిడ్డలుగా, నీ సన్నిధిలో అంగలార్చే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయడం నాయన. ఆ అంగలార్పు విద్యను మా సంఘానికి నేర్పించండి ప్రభువా. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ వాక్యంతో మాతో మాట్లాడినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.